శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఆయన దుష్కరమైనటువంటి ఏ విధంగానూ ఆ విఘ్నాలు కలగకూడదనే తలంపుతో ఇతరుల చేత సాధ్యం కానటువంటి ఒకానొక మహత్కార్యం సాధించటానికి ఆయన ఇప్పుడు పూనుకున్నాడు. ఏమిటా మహత్కార్యము అంటే రావణనీతాయా సీతాయా పదం చారణాచరితే పథి అన్వేష్టం ఈయేష. ఇది ఆయన ప్రధానమైన మొత్తం సుందరకాండ అంతటిలోనూ కాండ అంతటా కూడా ఇదే ప్రయత్నం వ్యాపించి ఉన్నది. ఆయన నిష్ప్రతిద్వంద్వంగా ఎదురు లేకుండా అంటే తనని తన ప్రయత్నం నుంచి వెనుకకి మరలించే వాళ్ళు ఎవరు ఆయన్ని రాలేదు. మరలించడానికి వచ్చారు కానీ వాళ్ళని ఆయన అధిగమించాడు. ఆ నిష్ప్రతిద్వంద్వం అనే మాట ఎంతో సాభిప్రాయంగా ప్రయోగించాడు. రావణనీతాయా సీతాయా పదం, అది పదం కాదు. ఆ చారణాచరితే పథి, అది పదం. పదం వేరు పదం వేరు. సీతాయా పదం అంటే మనకి విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం విష్ణు పదం అంటే మొత్తం సమస్తం అంతటా విష్ణువు వ్యాపించి ఉన్న తత్వం. విష్ణుతత్వం అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం, అదే పరమాత్మ తత్వం. సగుణ రూపంగా చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు, నిర్గుణ రూపంగా చెప్పాలి అంటే పరమాత్మ స్వస్వరూపం ఆత్మ ఏదైనా కావచ్చు. మరి ఆ మహావిష్ణువే శ్రీరాముడుగా అవతరించినప్పుడు ఆ విష్ణు పదమే శ్రీరామ పదం. శ్రీరామ పదం అన్నా ఆకాశమే. శ్రీరాముడికి సీతమ్మ వారికి అభేదం కదా, ఇద్దరూ ఒకటే కదా అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నిరూపణ చేసుకున్నాం కూడా. అద్వైతం అంటే ఒకటే, రెండు లేవు. సీతమ్మ వారు రాముడు వేరువేరుగా ఉంటే అది అద్వైతం కాదు, ద్వైతమే అవుతుంది. ఇలా చెప్పుకోవటంలో దోషం లేదు. అదేంటండి మీరు సీతమ్మ వారిని రామచంద్రుడిని ఒకళ్ళే అంటారు, అది ఎలాగ? మేము ఇద్దరం కదా, ఇద్దరు కదా, వాళ్ళు ఇద్దరిని పూజిస్తున్నాం లోకమంతా, అంతే. అది ద్వైత దృష్టి. ఇప్పుడు అమ్మవారు అయ్యవారు ఒకటే కాబట్టి శ్రీరామ పదం అన్న, విష్ణు పదం అన్నా, శ్రీరామ పదం అన్నా, సీతాయా పదం అన్నా ఒకటే, ఆకాశం. ఇక్కడ కథను బట్టి ఆవిడ వ్యాపించి ఉన్నటువంటి పదం. ఇక్కడ కథను బట్టి ఆవిడ ఉన్న స్థానం, చోటు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే సర్వత్రా వ్యాపించింది అమ్మవారు. సత్స్వరం అంతటా సత్తే ఉంది, సత్తుకాంది ఏదీ లేదు. అది ఏ పదంలో వెళ్ళాలని అనుకున్నాడు ఆయన? చారణ అనే మాట ఉన్నా ఆయన. ఆ వాల్మీకి అంత పెద్ద మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. చారణ మార్గం అంటే ఆకాశ మార్గం అనే అర్థం అది. కానీ విష్ణు పదం అంటే మాత్రం అది వేద సమ్మతమైన అర్థం. ఆకాశంలో మార్గంలో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆకాశ మార్గంగా ఇంకే వేరే మార్గాలు ఉన్నాయా? మనం అనుకున్నాం ఈ మాట. వేరే మార్గాలు ఉన్నాయిగా, సముద్రం మీదే ప్రయాణం చేయొచ్చు. ఏ ఓడో ఏ నావో ఏ తప్పో ఏదో వేసుకొని ప్రయాణం చేయొచ్చు. అది కాదు.
ఇందులో ఇక్కడ ఒక వ్యంగ్యార్థం మనకి బుద్ధితో ఊహిస్తే భాషిస్తున్నది. ఏమని? సాధకుడు ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి తత్వమైన ఆకాశ తత్వాన్ని కూడా తనలో ఇమిడించుకున్నటువంటి జ్ఞానతత్వాన్ని తెలుసుకోవటానికి ఒక సాధకుడు బయలుదేరుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడనే ధ్వని వినిపిస్తోంది అందులో. అది వినిపించడం కోసమే ఆయన మొట్టమొదట ఆ ప్రయత్నమే సుందరమైన ప్రయత్నం. ఇంతకంటే సుందరమైన మాటకు అసలు మనం వేరే అర్థాలు చెప్పుకోవక్కర్లా. ఈ ఒక్క అర్థం చాలు, అన్ని అర్థాలు ఇందులో గతార్థం అయిపోతాయి. ఇదే ప్రయత్నం సుందరమైంది, ఇంకా అంతకంటే సౌందర్యం ఎక్కడుంది లోకంలో? అమ్మవారు సౌందర్యలహరి. అమ్మవారు అంటే ఏమిటి? సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తి ఆవిడ. అదే సౌందర్యం. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్న సౌందర్యాన్ని చూడగలిగితే జీవుడు దేవుడే, ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకున్నా దోషం లేదు. ఎంత చెప్పుకుంటే అంత మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అద్వైత భావన బలపడుతుంది. ఆ భావన బలపడటానికి కావలసిన ప్రయత్నాన్ని మనం నిర్విశంకంగా, నిరాటంకంగా, నిర్భయంగా, జీవితం మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇచ్చినంత కాలం, ఆలోచనను ఇచ్చినంత కాలం, ఆఖరి క్షణం వరకు చెయ్యొచ్చు. ఆఖరి క్షణంలో ప్రేచ్ఛ అస్మా లోకాద్ అమృత భవంతే. తెలిసి ఉండి వెళ్ళిపోయే ప్రయత్నం ఇది. తెలియకుండా కోమాలో పడి వెళ్ళిపోవటం కాదు. ఆ కోమాలో మరి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఆ కోమాలోకి వెళ్ళేటప్పుడే తెలిసి వెళ్ళాలి. ఇంకా కోమాలో నుంచి మళ్ళీ బయటకు వస్తే అది వేరు, రాకుంటే అదే మృత్యువు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం అవసరం లేదు. సరే, ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి క్రియాపదం ఏం ప్రయోగించాడు? ఈ ఏష ఆయన భావించాడు, అనుకున్నాడు, బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన నిష్ప్రతిద్వంద్వమైన దుష్కరమైన పని చేద్దామని తర్వాత విచచార, కాసేపు అటు ఇటు, అంటే ప్రశాంతతని బలాన్ని కూడగట్టుకోవటానికి కావలసిన ప్రశాంతతని, స్థిర చిత్తాన్ని సంపాదించుకోవటం చేశాడు. ఆ విచచార ధీర సలిల కల్పేషు విచచార. సలిల కల్పేషు ఏమిటి? సలిలంతో సమానమైనవి శాద్వలాలు. శాద్వలాల్ని సలిల కల్పాలు, సలిలంతో కల్పం, సలిలతో కల్పము అంటే సమానము అని అర్థం. అంటే నీటితో సమానమైన అని అది అందులో అంతరార్థం అంతుపట్టట్లేదు. నీటితో సమానమైన అంటే నీటి వల్ల పెంపొందింపబడేటటువంటి అనే అర్థం చెప్పుకోవచ్చు. నీరు వలె చక్కగా వ్యాపించి ఉన్నటువంటి శాద్వలం మీద తిరిగాడు ఆయన. ఆ తిరిగిన సమయంలో ద్విజుల్ని, పక్షుల్ని భయపెట్టాడు, అవి వారిపోయినాయి. తర్వాత ఉరస పాదపాన్హరం, ఆయన ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆయన యొక్క ఆ వక్షస్థలంతో ఆయన చేసిన ప్రయత్నానికి ఆ వక్షస్థలం తగిలి కొన్ని చెట్లు పడిపోయినాయి. శుభ మృగాంశ నిఘ్నన్, ఆయన యొక్క ఆ ఎదుర్రొమ్ము దెబ్బ తగిలి కొన్ని మృగములు పడిపోయినాయి. ఆయన మాత్రం ఎలా కనపడ్డాడు? మొట్టమొదట గవాంపతి వాభవం, మొట్టమొదటి ప్రయత్నం. గవాంపతి వాభవం, ప్రవృద్ధ ఇవ కేసరి, హ్రదే నాగ ఇవాభవం. మూడు పోలికలు పోల్చాడు. ఈ మూడు పోలికల్లో కూడా ఆలోచిస్తే సాభిప్రాయమైనటువంటి విశేషం కనపడుతూనే ఉన్నది. ఆ గవాంపతిరి ఆభవం, ఆ ఆంబోతు, ఆ వృషభం పరమేశ్వరుని యొక్క వాహనం. మరి ప్రవృద్ధ ఇవ కేసరి, కేసరి శౌర్యానికి, పరాక్రమానికి. ఆ కేసరి అనే మాటలో ఆయన యొక్క తండ్రి ఆ పేరు ధ్వనిస్తున్నది. తర్వాత హరదే నాగయ్యవాభవ్, ఒక మడుగులో ఉన్నటువంటి ఒక మదేభంలాగా కనపడ్డాడు. మదేభం అది పెద్ద శరీరం, బలానికి గుర్తు. బలాన్ని ఎప్పుడు ఏనుగుల దాంతో ఏనుగు బలంతోనే పోల్చి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మూడు విశేషణాల్లో కూడా వాల్మీకి సాభిప్రాయ విశేషణాలనే వేశాడు అని చెప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పటికీ
మూడు మూడు క్రియలు ప్రయోగించాడు. ఈయేష, ఈయేష తర్వాత చికీర్షన్, ఈయేష తర్వాత విచచార. విచచార ముందు అనుకున్నాడు, అటు ఇటు తిరిగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మూడవ క్రియ వస్తున్నది. సహ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. చకార చేసుకున్నాడు, మతిం చకార నిర్ణయం చేసుకున్నాడు. దేనికి? గమనే మతిం చకార, ఇంకా ప్రయాణానికి ప్రారంభించడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం చేసుకునే ముందు ఏం చేశాడు? సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే నలుగురికి నమస్కారాలు చేశాడు. సూర్యుడికి నమస్కారం చేశాడు, మహేంద్రుడికి నమస్కారం చేశాడు, మరి వాయుదేవుడికి నమస్కారం చేశాడు, స్వయంభువే బ్రహ్మదేవుడికి. తర్వాత భూతేభ్యశ్చ అంజలిం కృత్వా, భూతాలకి అంటే మిగిలిన దేవతలందరికీ కూడా ఆయన నమస్కారం చేశాడు. ఇందులో మనం ఆలోచిస్తే మొట్టమొదట తతో రావణ నీతాయ అనే శ్లోకంలో ఒక ధ్వని వచ్చింది మనకి. ఏమిటా ధ్వని? ఆలోచన. ఏమిటి ఆలోచన? ఒక సాధకుడు ఉన్నతమైనటువంటి సాధనా విధానంలో ఆత్మదర్శనం చేసుకోవడానికి తదనుగుణమైన నిధిధ్యాసన రూపం. నిధిధ్యాసనకి కళ్ళు మూసుకుని నిధిధ్యాసన చెయ్యొచ్చు, చేస్తారు. కాబట్టి కళ్ళు మూసుకుని నిధిధ్యాసన చేసే మార్గాన్ని, ఆ అర్థాన్ని మనం దేని నుంచి గ్రహించాము? ఆకాశ మార్గంలో వెళ్ళటం అనే ఉత్తమోత్తమైన మార్గాన్ని ఆ మాట చెప్పాడు కాబట్టి ఆ అర్థాన్ని అందులోంచి గ్రహించాం. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు? నలుగురికి నమస్కారం చేశాడు. ఎవరికి నమస్కారం? సూర్య సహా ఆంజనేయుడు సూర్యాయ, సూర్యుడికి. ఈ లోకంలో ప్రాణం వచ్చేది, ప్రతి ప్రాణికి ప్రాణం వచ్చేది దేని వల్ల అంటే మనకు ఉపనిషత్తు చెప్తున్నది సూర్యుడి వల్ల. మనస్సు వచ్చేది, ప్రాణము మనస్సు ఈ రెండే కదా సూక్ష్మ శరీరం. కాబట్టి సూక్ష్మ శరీరానికి కారకులు సూర్యుడు, రై, చంద్రుడు. మరి కాబట్టి తన ప్రాణానికి తన ప్రాణశక్తికి తాను నమస్కారం చేసుకున్నాడు. అంటే ప్రాణశక్తి ఎవరి నుంచి వస్తున్నదో, తనకు ఈ ఉపాధిలో తాను ఎవరి ద్వారా ప్రవేశించాడో ఆ స్వరూపాన్ని నమస్కారం చేసుకుని ప్రారంభించాడు నిధిధ్యాసనం అని చెప్పుకోవచ్చు. తర్వాత మహేంద్రాయ, ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకి అధిష్టాన దేవత. మనస్సే ఇంద్రుడు, సూర్యుడు మనస్సు ఇద్దరు సూక్ష్మ శరీరం వచ్చేసింది ఇక్కడికి. పవనాయ, వాయువు. వాయువే ప్రాణం. ప్రాణం పోతే ఇంకేముంది? ఈ రెండింటి యొక్క అది. కాబట్టి వాయువుకి. తర్వాత స్వయంభువే బ్రహ్మదేవుడికి. ఈ నాలుగు కూడా నలుగురికి నమస్కారం పెట్టడం ఎంత ఔచిత్యంగా ఉందో. అది హనుమంతుడి తరఫున భౌతికంగా ద్వైత విధానంలో చూసినట్లయితే నలుగురు ఉత్తమమైనటువంటి దేవతలు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే నలుగురికి నమస్కారం చేయటం నిధిధ్యాసంలో మొదటి భాగం. అది ప్రార్థన విధానం. ఆ అర్థం మనకి స్ఫురిస్తున్నది. ఆయన ఏం చేశాడు? భూతేభ్యశ్చ, పంచభూతాలకి నమస్కారం చేశాడు, కృతజ్ఞత. ఆ తర్వాత నిధిధ్యాసంలో వీటికి మూల కారణమైనటువంటి ఇప్పుడు ఈ సూర్యుడికి, ఈ బ్రహ్మదేవుడికి, ఈ ఇంద్రుడికి, ఈ భూతాలకి, పంచభూతాలకి, వీటన్నింటి యొక్క స్వస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఇంత అర్థం. ఇది ధ్వని అంటే. ఇది ధ్వని అంటే అదే ఒక రమణీయమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి అర్థం స్ఫురించాలి భావుకుడి మనస్సులో. అది కావ్య లక్షణం. రామాయణం ధ్వని కావ్యం, ఉత్తమ ధ్వని కావ్యం. ధ్వని కావ్యాల్లో రకాలు చెప్పారు అలంకారికులు. సరే, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అంజలి. తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన అంటే చకార్. మూడవ క్రియ ఈయేష, రెండవ క్రియ విచచార, మూడవ క్రియ చకార. గమనే మతిం చకార. ఇప్పుడు ఇక నాలుగవ క్రియ చేస్తున్నాడు. ఆ భూతేభ్య అంజలిం ప్రాంగ్ముఖ కుర్వన్ పవనాయ ఆత్మయోనయే. అది తండ్రి, తల్లి తండ్రి.
తండ్రి ఆత్మ యోనయే, ఆత్మ తన యొక్క యోనయే, తన జన్మకి కారకుడైనటువంటి తాను ఎవరి యొక్క పుత్రుడో వరపుత్రుడో అటువంటి వాయువుకి ఆయన ప్రాంగ్ముఖ కుర్వన్ అంజలిం కుర్వన్, తూర్పు దిశ, వాయువుకి దిశే ఉంది, అన్ని దిక్కుల్లోనే ఉంది. నువ్వు ఏ దిక్కుకి తిరిగి చేసినా అది వాయువుకే. నీ మనస్సులో ఆ వాయువుని తలుచుకొని నమస్కారం చేస్తే వాయువుకే చెందుతుంది. వాయువు అంటే పైకి కనిపించే గాలి మాత్రమే కాదు, దాని ఆ వాయువులో అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం, దాని యొక్క అధిదేవత స్వరూపమైన తన తండ్రికి ఆయన ప్రాంగ్ముఖ అంజలిం కృత్వ పవనాయ ఆత్మయోనయే. ఇక్కడికి తర్వాత ఇంకొక తర్వాత పని, ఇవన్నీ క్రియలు. వరుస చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ఇప్పుడు తర్వాత క్రియ అభివవృధే గంతుం వవృధే. ఈ మొదటి 4 క్రియల ఫలితమే వవృధే పెరిగెను. ఇక తాను ఎంత ఉన్నాడో అంతే ఉంటే సముద్రాన్ని లంఘించటం సాధ్యం కాదు. వాళ్ళందరూ ఆ అంగదుడు వాళ్ళు అంతా, వాళ్ళకి ఆ శక్తి లేదు. ఈయన సాక్షాత్తు ఆయన పరమాత్మ స్వరూపుడే ఆంజనేయుడు. ఈయన ఆత్మతత్వజ్ఞుడు కాబట్టి ఈయనకి మిగిలిన వాళ్ళకి భేదం ఉంది. ఆ భేదం ఎలాంటిది? అందుకనే ఆయన ఇప్పుడు మిగిలిన వాళ్ళు మనము ఒకటే, అంతా మనం జీవకోటలో ఉన్నవాళ్ళమే. మనకి ఇప్పుడు గురుస్థానంలో ఉన్నదెవరు? ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుని యొక్క ఆ చర్య ఎలా వచ్చింది? మొదటి 3 క్రియల వల్ల ఈ క్రియ, దీని యొక్క ఫలితం అక్కడ సిద్ధించింది. వవృధే. ఎలాగా? ఎందుకు? గంతుం దక్షిణాం దిశం. ఈయన దక్షిణుడు అంటే సమర్థత కలవాడు. ఏ దిక్కుకు పెడుతున్నాడు? శబ్దాలంకారం ప్రయోగించాడు. దక్షిణాం దిశం. అది అప్పుడు ఈయన ఆ విధంగా కృత నిశ్చయుడు ఈ నిలబడి దక్షిణ దిక్కుగా చూస్తూ ఇంకా వెళ్ళటానికి ప్రయత్నం చేయటం మొదలు పెట్టి చూస్తూ, అదంతా ఎవరు చూస్తున్నారు? ప్లవంగ ప్రవరైర్దుష్ట. ఆయన వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ప్లవంగ ప్రవరుడు కపిశ్రేష్ఠులు చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉండగా వవృధే ఆయన శరీరం పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శరీరం? ఆయన మామూలు చూస్తే అలాగే ఉన్నాడు. హనుమంతుడే స్వరూపంలో ఏ మాత్రం మార్పు లేదు. కానీ మనం మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? మామూలుగా రోజు చూస్తే మనలాగానే మనంత ఎత్తు మనం మన కళ్ళని ఆయన కళ్ళల్లో, అంటే మనం సూటిగా చూస్తే ఆయన కళ్ళల్లో చూస్తున్నాము. మనం ఎంత ఎత్తులో ఉన్నామో, ఎంత ఒడ్డు పొడుగు, ఇవన్నీ మనలాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు తీరా చూడటం ప్రారంభించిన తర్వాత మనకు సూటిగా చూస్తే ఆయన పాదాలు కనిపిస్తున్నాయో, మోకాళ్ళు కనిపిస్తున్నాయో. ఆయన చూడాలంటే తల ఇలా పైకెత్తి చూడాల్సి వస్తుంది. అయినా మనం ఏమిటి ఈయన ఇలాగా అని అటుపోవట్లేదు మన ఆలోచన, మన దృష్టి. ఆయన పెరగటంతో పాటు మన దృష్టి కూడా ఆయనతో పాటు పెరిగిపోతున్నది. అది హనుమంతుడు భక్తుల్ని అనుగ్రహించే విధానం. ఒక గురువు తన యొక్క కరుణా కటాక్ష దృష్టిని తన శిష్యుల మీద చూపించే విధానం. ఇందులో ఏమాత్రం వైరుధ్యం కానీ, వైషమ్యం కానీ, వైకల్ప్యం కానీ ఇలాంటివి ఏవిటికి ఆస్కారం లేదు. అదే చెప్తున్నాడు. ప్లవంగ ప్రవరైర్దృష్ట. ప్లవంగ ప్రవరులైనా మనమైనా ఒకటే. మన చేత మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉండగా ఆయన ఏం చేశాడు? కృత నిశ్చయుడయి వవృధే. ఎందుకు పెరుగుతున్నాడండి? కారణం చెప్తున్నాడు వాల్మీకి. రామ వృద్ధ్యర్థం. రాముని యొక్క అభివృద్ధి కోసం, అంటే రాముని యొక్క కార్యసిద్ధి కోసం అది ఆయన పెరిగాడు. ఈ పెరగటం ఎలా ఉంది? పెరగటం అనేది మనకి లోకంలో మిగిలిన కొన్ని విషయాల్లో తెలుసును. పౌర్ణమి వచ్చినప్పుడు సముద్రం పెరుగుతుంది. సముద్ర ఇవ పర్వసు. ఉత్సాహంగా ఉంటుంది సముద్రం ఆనాడు. ఈయన కూడా అలాగే ఉన్నాడు. పర్వదినాల్లో సముద్రంలాగా పెరిగాడు. దేనికి? సముద్రాన్ని దాటడానికి. ఇది చాలా ఔచిత్యవంతమైనటువంటి పోలిక. అది
ఎలా పెరిగాడు? నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషు అర్ణవాన్ని లిలంఘయిషు లంఘించాలి అనేటటువంటి ఆ కోరికతో నిష్ప్రమాణ శరీరస్సన్ ప్రమయిక ఆయన శరీరానికి ఒక అంటే మనం ఒక ప్రమాణం తీసుకుని కొలుద్దాము అంటే ప్రమాణాలకి అతీతంగా ఆయన తన శరీరాన్ని పెంచాడు. ఉట్టి శరీరం పెరగటం కాదు, ఆ శరీరంతో పాటు బలం, సత్వం, ఆయన మనోదార్ఢ్యం ఇవన్నీ అదే స్థాయిలో. ఇంకా ఆయన ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే రామ కార్యార్థం తాను తన కార్యరంగంలోకి దిగాలనే నిర్ణయం వాళ్ళు ఈయేష అనే పదమే మొత్తం సుందరకాండ అంతటికి, ఆ సుందరకాండలో జరిగేటటువంటి క్రియ మొత్తానికి మూల రూపం అదే ఈయేష. ఆ ఈయేష అనేది ఆయన కోరకపోతే జరిగేది ఏదీ లేదు, జరగదు. అంత పెద్ద గొప్ప క్రియ పదాన్ని వాల్మీకి మహర్షి అక్కడ ప్రయోగించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేశాడు? నిష్ప్రమాణ శరీరుడయి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. ఇప్పుడు ఆయన ఎగరాలి అంటే నుంచున్నవాడు నుంచున్నట్టు ఏ ప్రయత్నం లేకుండా ఇట కిందకు వంగటము, పైకి లేవటము, శరీరం పెరగటము, ఉన్న బలాన్ని ఎగరటానికి సర్వశక్తులు తీసుకోవాలి. ఆ తీసుకునే ప్రయత్నం కోసం ఆయన ఏం చేశాడు అంటే కాళ్లతోటి చేతులతోటి పీడయామాస. ఇది 5వ క్రియ. ఈయేష విచచార గమనే మతించకార అభివౌరుదే, ఇప్పుడు పీడయామాస. ఇవన్నీ హనుమంతుడు చేసిన పనులు ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా, ఎంతటి భావనామయమైనటువంటి విధానంతో ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా సూటిగా మనసు ఎందుకు మనకి ఏ భావాన్ని మన మనసుల్లో దూర్చాలని ప్రయత్నం, హనుమంతుని యొక్క ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి సాధకులు కూడా ఇంతటి ఈ విధమైన ప్రయత్నం చేస్తేనే ఆత్మదర్శనం అనే మాటకి ఆ పదంలో ఒక్క అడుగో అరడుగో ముందుకు వేయగలరు. మహానుభావులు ఎప్పుడూ వాళ్ళు ముందే ఉంటారు, చేస్తారు. మళ్ళాంటి సామాన్యులకి కనీసం ఒక అడుగైనా పడాలి అంటే హనుమంతుడు ఆరాధ్య దైవం. ఇందుకే హనుమంతుడు ఆరాధ్య దైవం, ఈ క్రియాపదాల వల్లే. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై. ఆయన సత్వం అలాంటిది, అది చేశాడు. బాహుభ్యాం పీడయామాస. ఇక ఇంతకు ముందు విచచార అన్నప్పుడు మహేంద్ర పర్వతం మీద వాళ్ళందరూ ఏం కంగారు పడ్డారు? ఆ వెండి, బంగారు, వాటి యొక్క ఆ లోహాల యొక్క చార్లు ఎలా కనపడ్డాయి అక్కడ వర్ణించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమో వర్ణిస్తున్నాడు? ఆ పర్వతం మీద మళ్ళీ జరిగినటువంటి మార్పుల్ని, ఆ పర్వతం పొందినటువంటి కదలికని, క్షోభని, అయోమయాన్ని ఒక్కసారి ఉన్నట్టుండి కదిలిపోయి ఏదో భూకంపమో ఏ కంపమో వచ్చిందన్నంతటి తీవ్ర స్థాయిలో ఆ పర్వతం ఇదైపోతే అక్కడ జరిగిన మార్పుల్ని ఇప్పుడు ఆ క్రియాపదం అంతటితో ఆగిపోయింది. ఏ క్రియాపదం? ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్పాడు? పీడయామాస అనే క్రియాపదం ఫలితాన్ని వర్ణిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి రచనా విధానం వాల్మీకి. సచచాల అచలశ్చాపి ముహూర్తం కపిపీడిత. కపి చేత పీడింపబడినటువంటి ఆ మహేంద్ర పర్వతం అది అచలం. పర్వతాలకు చాలా పేర్లు ఉన్నాయి, అందులో అచలం అనేది ఒక పేరు. అచలం ఎందుకని వచ్చింది ఆ పేరు? కదలదు కాబట్టి. పర్వతం కదలదు, పర్వతం కదిలితే ప్రాణులు వస్తారు. ఆ కథ ఒకటి ఉంది, ఇంద్రుడు పర్వతాలు రెక్కలకు, అది అభిప్రాయమైంది. సరే, అది అట్లా ఉంచుతాం. అచలశ్చాపి, అచలం అనే పేరు కలిగినది అయినప్పటికీ చేచాల. ఇది ఒక వైరుధ్యం ఏం లేదు దాంట్లో. అందువల్ల చేచాల ఆయన పీడయామాస, ఆయన యొక్క ఆ పీడని ఒత్తిడిని తట్టుకోలేక ఆ పర్వతం క్రక్కదలిపోయింది. కథలు ప్లస్ కథలు, క్రక్కదలు అంటారు. అలా కదిలిపోయింది. ఒక క్షణం కాలం కదిలిపోయింది. కదిలింది క్షణమే, ఇంకా ఎక్కువ కదిలితే అసలు ఎవరు ఉండరు అక్కడ. సముద్రమే ఉండకపోవచ్చేమో, చెప్పలేము. అది ఆ క్షణంలో ఏం జరిగింది? తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయతు. ఆ
పర్వతం మీద ఉన్న చెట్లు అన్నీ కూడా పువ్వుల్ని జల 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 రాల్చేసినాయి. చెట్లకు ఒక్క పువ్వు లేదు, అన్నీ కింద పడిపోయినాయి. ఆ పర్వతం ఒక్కసారి కదిలిపోయేసరికి తేన పాదప ముక్తేన పుష్పౌగేణ సుగంధిన సర్వత సంవృత శైల బభౌ పుష్పమయో యథా. శైలం పుష్పమయం అయిపోయిందిట. మామూలుగా అయితే శిలామయం, వృక్షమయం, జలమయం అటువంటిది అయి ఉండాలి పర్వతం. కానీ ఇక్కడ ఏమైపోయింది పర్వతం? ఆ పుష్ప, ఆ జల, ఇవన్నీ పోయి, ధాతువులు ఇవన్నీ పోయి మొత్తం పర్వతం అంతా పుష్పమయమై కూర్చుంది. ఆయన హనుమంతుడు చేసిన ఆ పనికి. దీన్ని మనం ఇంకొకటి కూడా, ఎందుకు అంత పుష్పమయమైంది? హనుమంతుడికి స్వాగత సత్కారాలు చెప్పింది ఆ పర్వతం. పుష్పాలు శుభ సూచకాలు. అది మొక్కల యొక్క, తీగల యొక్క, వృక్షాల యొక్క ఉన్నతమైనటువంటి సృష్టి. అది వృక్షం యొక్క బీజస్థానం, బీజావస్థ నుంచి వృక్షం అయిన తర్వాత దాని యొక్క ఇది ఏమి అంటే, ఇది పరమాత్మకి సృష్టి ఏ విధమైనదో వృక్షానికి పుష్పం అలాంటిది. కాబట్టి ఆ సున్నితమైన పుష్పంతో మానవుడు కూడా తన మనస్సు అనేటటువంటి పుష్పాన్ని జత చేసి, ఇదే నా మనస్సు, ఇదే నా భక్తి అని ఆ పుష్పాన్ని చూపించి స్వామివారి పాదాల మీద, దేవాలయానికి వెళ్ళి దేవుడి పాదాల మీద పెట్టడం, అది ఆనాటి నుంచి ఆచారంగా ఉన్నది. అది ఆయన ఈ మహేంద్ర పర్వతం హనుమంతుడికి సమర్పించిన పువ్వులను కూడా మనం భావన చేయొచ్చు. తేన చ ఉత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. ఓ పెద్ద ఏనుగు, మదించిన ఏనుగు, అది ఆ మదజలాన్ని అది స్రవించుతూ ఉంటుంది. అది మదద్వీపం అంటే అది ఏ విధంగా మదించిన ఏనుగు మదజలాన్ని స్రవిస్తుందో, ఈ పర్వతం కూడా హనుమంతుని చేసినటువంటి ఆ ఒత్తిడికి తనలో ఉన్న నీటిని కక్కేసింది. మొట్టమొదట పువ్వులు రాల్చేసింది, నీళ్ళని కక్కేసింది. ఇంకా ఏమేం జరుగుతున్నాయి? పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచన అంజన రాజతీ. బంగారం, శేషం, వెండి, ఇవి లోహాల యొక్క కాంతులన్నీ దగదగ ఒక చోటు చూస్తే బంగారపు కాంతులు, ఈ చివరి నుంచి ఆ చివరి ఎంత దూరం వ్యాపించి ఉందో ఆ కాంతి చెప్పలేం. అంటే ఆ కాంతి, బంగారపు కాంతి వ్యాపించింది అంటే అర్థం ఏమిటి? అక్కడ బంగారం ఉంది. మహేంద్ర పర్వతంలో బంగారం ఉంది, వెండి ఉంది, ఇంకా అనేక ధాతువులు ఉన్నాయి, అనేక లోహాలు ఉన్నాయి. వాటి యొక్క ఆ దగదగలన్నీ ఒక్కసారి కదిలేసరికి లోపల ఉన్నటువంటి ఆ లోహాల కాంతులు బయటికి విరజిమ్ముకుంటూ వచ్చి కనపడుతున్నాయి. ఇది మూడవ మార్పు. అలాగే ఇంకా ఏం చేసినాయి అవి? ముమోచ చ శిలాశైలో విశాల సమనశిల. మనశిలలు, మనశిల అని అది ఒక లోహం. ఆ మనశిలలతో కూడినటువంటి ఆ లోహంతో కూడినటువంటి రాళ్ళని అది ఏం చేసింది? ముమోచ, ఆ పర్వతం విడిచిపెట్టింది. అది ఎలా ఉంది? ఆ రాళ్ళు దొల్లుకుంటూ కింద పట్టం. మధ్యమేన అర్చిషాజుష్టో ధూమరాజీరివానలహ. అగ్నికి అట్టడుగు వర్ణము, మధ్యలో వర్ణము, కొసలో వర్ణము, అనేక రకాల మార్పులు ఉంటాయి. అందులో మధ్యలో ఉన్నటువంటి వర్ణాన్ని తీసుకుంటే ఆ నడిమి జ్వాల, అది ధూమ్రవర్ణం. అది ఎలా ఉంది? అది పొగలు కక్కినట్లుగా ఆ మహేంద్ర పర్వతం మణిశిలలతో కూడిన పెద్ద పెద్ద బండల్ని విరజిమ్మేసింది. ఆ మామూలుగా అయితే ఆ బండలన్నీ ఆ పర్వతాన్ని పట్టుకుని ఉంటాయి. ఇప్పుడు ఈ పర్వతం ఎప్పుడైతే కదిలిపోయిందో ఆ పట్టు విడిపోయి ఆ బండరాళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. అది అగ్ని తన పొగల్ని వెదజల్లినట్లుగా ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు, గిరిణ పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్ వికృతైశ్వరైహి. ఆయన ఆ విధంగా పర్వతాన్ని పట్టుకుని మర్దిస్తూ, ఒక క్షణకాలమే ఆయన ఎందుకు మర్దిస్తున్నాడు? తన బలాన్నంతా కూడగట్టుకుని ఆ పర్వతాన్ని ఊతంగా చేసుకుని పైకి గాలిలోకి ఎగరటానికి.
ఇలాంటివి మనం ఈ క్రీడలు మొదలైనటువంటి వాటిల్లో పాల్గొనేటటువంటి క్రీడాకారులు అదే భావన అందులో మనకు కనపడుతూ ఉంటుంది. ఇది అంతా అయితే హనుమంతుడు ఆయన మహానుభావుడు కాబట్టి, ఉత్తమ దైవతం కాబట్టి, గురుస్థానం కాబట్టి, ఆయన ఆచార్య స్వరూపుడు కాబట్టి, ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన పద్ధతిని వర్ణించి అది మనకి ఆరాధనీయంగా ఉండే విధంగా వాల్మీకి తీర్చిదిద్దుతున్నాడు. అది ఆ విధంగా చేస్తే అది ఏం జరిగింది? గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. బిగ్గిరిగా ఆ అరుపులు అవి వాటి గొంతుల్లో నుంచి అరుపులు వచ్చేసాయి. అవి అప్రయత్నంగా అంత పెద్ద అరుపులు ఎప్పుడు వస్తాయి? ప్రాణాపాయం వచ్చింది అనుకున్నప్పుడు ఏ ప్రాణి అయినా అరిచేస్తుంది. ఎవరైనా ఉంటే బాబు నన్ను రక్షించండు అని ఆ భయాన్ని వ్యక్తం చేసినట్లు అది ఆ విధంగా అరుస్తాయి జంతువులు ప్రాణభయంతో. ఆ భయం వచ్చినప్పుడే ఈ గుహల్లో ఉన్నటువంటి జంతువులు కూడా ఆ క్షణంలో ఇది 4వ మార్పు. ఎన్ని రకాల మార్పులు ఒక్క హనుమంతుడు చేసినటువంటి ఆ పీడయామాస అనేటటువంటి క్రియ వల్ల ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు వాల్మీకి అంటే దీనికి ఇంకా మనం చెప్పుకోవచ్చు. సాధనా మార్గంలో ఒక్కొక్క దశలో సాధకుడు ఆ సాధన అలా ఒక క్షణం ఆగిపోతే సాధనలో ఉండే వివిధ కోణాల్ని అనుభవిస్తాడు అని పెద్దలు చెప్తారు. ఇది సాధన అన్నది ఆత్మైక వేద్యమే తప్ప నేను ఇలా సాధించానని చెప్తే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, హాస్యాస్పదం అవుతుంది ఇదంతా. అందుకని అలాంటి విషయాలను ఎవరు పైకి చెప్పరు. ఇందులో నుంచి వాల్మీకి కావ్యంలో ధ్వనింపజేస్తారు. అది చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా అంతకంటే కావ్య ప్రయోజనం ఏమున్నది? ఆత్మజ్ఞాన సమీక్ష, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటమే కావ్యం యొక్క ఆత్మజ్ఞాన వర్ణనమే కావ్య ప్రయోజనం తప్ప వేరే ప్రయోజనం లేదు. ఏ కావ్యమైనా అంతే. ఆ ప్రయోజనాన్ని వర్ణించిన కావ్యమే నిలబడుతుంది తప్ప లేకపోతే కాలగర్భంలో అధమ కావ్యాలు, చిత్ర కావ్యాలు అంటారు అలాంటి వాటిని. రామాయణం మాత్రం ఉత్తమ ధ్వని కావ్యము అన్నారు. ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం పెట్టి చెప్పే అర్థం అని అనకూడదు. దీన్ని ఏమనాలి? ధ్వని. అక్కడ ఉన్నటువంటి అంశం వినగానే ఒకానొక భావన మనసులో స్ఫురించాలి. అది కూడా ధ్వని అంటే దేనికి? ఏది ధ్వని? మిగిలినవన్నీ నాకు ఏదో ధనం లభించిందని ఇంకోటి ఇవి ధ్వనించకూడదు. ఏం ధ్వనించింది? ఆత్మతత్వ విచారణానికి సంబంధించినటువంటి విషయం ధ్వనిస్తేనే అది ధ్వని తప్ప మిగతావి కాదు. ఇది నిస్సంశయమైనటువంటి విషయం. ధ్వనించింది అని చెప్తున్నాము అంటే అటువంటి ఆలోచన కలిగిన చోటనే చెప్పాలి తప్ప అన్ని చోట్ల ధ్వని గురించి ఆలోచించకూడదు. ఎక్కడ ధ్వని అటువంటి అర్థం వస్తుందో దాన్ని చెప్పుకోకుండా వెళ్ళకూడదు. చెప్పుకోకుండా వెళ్ళినా దోషం ఉండదు. కానీ ఎందుకంటే మనకు తెలియలేదు, చెప్పుకోలేకపోయాం. తెలిసినప్పుడు తర్వాత చెప్పుకుంటాం, దానికేముంది. కానీ కథ అంతా కూడా ఈ ధ్వనిలో కూడా కవి ఏం చేస్తాడు? ఒక్కొక్క చోట ఒక మాటలో సూచిస్తాడు. అసలు మొత్తం రామాయణం మొత్తం మీద ధ్వని కావ్యం ఏమిటి అంటే ఒకే ఒక మాట. రామాయణం ధ్వని కావ్యం ఏం చేస్తుంది? జీవ ఈశ్వర ఐక్యతను సూచిస్తుంది. జీవేశ్వరులు ఒక్కటే అని చెప్పేది ఇదే రామాయణం యొక్క ప్రధానమైన ధ్వని. ఒక్క ముక్కలో మొత్తం రామాయణం యొక్క ధ్వని అంతా జీవేశ్వరులు ఒకటే. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు కాదు, ఇద్దరు లేరు. ఇదే మొట్టమొదట అసలు ఛందస్సు, లౌకిక ఛందస్సులో అవతరించినప్పుడు మానిషాద ప్రతిష్టాంలో అక్కడ 2 పక్షులు ఉన్నాయని మీరు అంటున్నారు. మరి 2 పక్షులు అనే మాట ఎందుకు చెప్పావయ్యా? మీరు అనుకుంటున్నారు కదండి, అందుకని చెప్పాం. తర్వాత ఏం చెప్తున్నాం అర్థం చేసుకోండి. మేము సూటిగా చెప్పం, మీరు తెలుసుకోవాలి. అదే మేము సూచించటం, ధ్వనించేటట్టు చెప్పడం, మీరు తెలుసుకోవటం. జీవుడు ఈశ్వరుడు ఒకటే. ఇదే మొత్తం రామాయణం యొక్క సందేశం. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనుకుంటే ద్వైతం. ద్వైతంలో ఏ సమస్యకి పరిష్కారం ఉండదు, లేదు. అద్వైతంలో అసలు ద్వైతం కాదనుకుంటే సమస్య లేదు. సమస్య లేనప్పుడు ఇంకా పరిష్కారం ఏముంది? భయమే లేదు. రెండోది ఉందనుకుంటేనే భయం కదా. సరే, ఇప్పుడు అవి ఏం మహాసత్వ
గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై. పెద్దగా అరిచేసినాయి ఆ జంతువులన్నీ. స మహాసత్వ సన్నాద శైలపీడా నిమత్తజ పృథివీం పూరయామాస. ఆ మృగముల యొక్క ఆర్తితో చేసిన ఆ మరణ భయంతో పెట్టిన ఆ కేకలు పృథివీం పూరయామాస, భూమిని అంతటిని నింపివేసింది ఆ జంతువుల ధ్వని, ఆ అరుపులు. ఇంకా ఇంకా ఏం జరిగింది? అదే సమయంలో ఇంకా 4 మార్కులు 5 మార్కులు చెప్తున్నాడు. ఇంకొక మార్పు చెప్తున్నాడు, ఇది అద్భుతంగా ఉంది. శిరోభి పృథుభి సర్పా వ్యక్త స్వస్తిక లక్షణై. సర్పాలు ఉన్నాయి ఆ పర్వతం మీద, అవి వాటి యొక్క కలుగుల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేసినాయి, ఈ ఒక్కసారి కదిలేసరికి అవి సగం పైకి వచ్చినాయి, మిగతా రావటానికి వచ్చేసరికి రాలేకపోతున్నాయి. ఆ వచ్చిన భాగం చూస్తే వాటి పడగల మీద స్వస్తిక లక్షణాలు వాటినే శ్రీకృష్ణ పాదచిహ్నాలని మనం చెప్తూ ఉంటాం. అటువంటి స్వస్తిక లక్షణాలు కనపడుతూ తలల మీద స్వస్తిక లక్షణాలు కనపడుతున్న సర్పములు వమంత పావకం ఘోరం. సర్పాల యొక్క ముఖంలో కోరల్లో విషం ఉంటుంది. అవి ఆ ఒత్తిడికి భరించలేక నోట్లో నుంచి అగ్ని జ్వాలల్లాగా విష జ్వాలలు బయటికి వస్తున్నాయి. అవి ఏం చేసినాయి, ఆ బాధని తట్టుకోలేక దదంశు దశనై శిలాగా కోరలతో ఆ పర్వతాన్ని ఇలా కాటు వేసేసినాయి ఆ సర్పాలన్నీ. తాస్తదా సవిషైర్దష్టా కుపితైస్తై మహాశిలా జజ్వలు పావకోద్దీప్త బిభిదుశ్చ సహస్రధ. అగ్నిలాగా అవి భగ 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 మండిపోయి కాంతులను విరజిమ్మినయ్యి ఆ రాళ్ళు. పైగా బిభిదు, ఇవి కాటేసేసరికి ఆ రాళ్ళని ముక్కలు ముక్కలు చిన్న చిన్న ఆకారాలతో అయిపోయినాయి. యాని చ ఔషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుశమితుం. విషం అదే భావాన్ని, సర్పాల దగ్గర భావాన్ని 3 శ్లోకాల్లో విస్తరించి వెంగడించి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏమండి మరి వాటిని ఆ విషం ఉన్న కోరలతో రాళ్ళని కాటు వేసినాయి కదా, ఆ రాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయినాయి కదా, అంత భయపడటం ఏముంది? ఆ పర్వతం మీద ఆ విషాన్ని పోగొట్టేటటువంటి ఔషధ మొక్కలు వృక్ష సంపద ఉంది కదా, దాని యొక్క ప్రభావానికి ఈ విషం ఏం చెయ్యలేదు కదా, చేయకూడదు కదా అనే అనుమానం వస్తే నశేకు, అవి సమర్థాలు కాలేకపోయినాయి. ఏమిటి? విషఘ్నాలు కాదా ఔషధాలు? విషఘ్నాలే, కానీ శమితుం నశేకు, ఆ విషాన్ని శమింపచేయలేకపోయినాయి. అంటే అంత అత్యధికమైన తీవ్రమైన ఘోరమైన భయంకరమైన విషాన్ని అవి చిమ్మినయి, ఆ రాళ్ళని కరిచినాయి. రాళ్ళు ఆ విషపు దెబ్బలకి ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. అంటే ఏమిటనమాట? స్పష్టంగా మనకి ఎప్పుడైతే సాధనా మార్గంలో ఉన్నటువంటి సాధకుడు ఇలా చేస్తాడో అతడిలో జ్ఞానం కలుగుతూ ఉన్న కొద్దీ అజ్ఞానం ఇలా పటాపంచలైపోతుందని సూచించటానికే ఈ ఒక్క సర్ప వ్యక్త స్వస్తిక లక్షణాలు అయినటువంటి శిరస్సులు గల సర్పాలను ఒక ముక్కలో చెప్పి వదిలేసి తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ ఆ భావాన్ని 2-3 వాక్యాల్లో ఆయన విశ్లేషించి చూపించటం కేవలం సాధనా మార్గంలో ఆత్మ దర్శనం అయితే ఈ అభ్యంతరాలు ఏవి ఉండవు అని మనం అందులో నుంచి అర్థాన్ని చక్కగా ఆనందంగా గ్రహించవచ్చు. అదే విషఘ్నాన్యపి నాగానాం నశేకుశమితుం విషం. అక్కడికి ఆ సర్పాల దృష్టాంతం పూర్తయింది. ఇప్పుడు ఇంకొక విషయంలోకి వెళ్తున్నాడు. ఇంకా ఆ పీడయామాస అనే క్రియ వల్ల వచ్చినటువంటి ఫలితం చెప్పటం పూర్తి అవలేదు, చెప్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు? భిద్యతేయం గిరిర్భూతైరితి మత్వా తపస్వినః త్రస్తాః. తపస్వినః త్రస్తాః, తపస్సులందరూ భయపడిపోయారు. ఏమని భయపడిపోయారయ్యా? ఈ పర్వతం మీద ఉన్నటువంటి భూతాలతో సహా
అయంగిరిర్భిజ్యతే, ఈ పర్వతం ముక్కలు అయిపోతుంది. అయిపోతుంది కాదు అయిపోతోంది, అయిపోతోంది కాదు అయిపోయింది అని వాళ్ళు ఏం చేశారు? త్రస్తాహ, ఎవరు వాళ్ళు? తపస్విన, తపస్సు చేసుకునేవాళ్ళు కొందరు. ఇంకా విద్యాధరాహ, విద్యాధరులు. పోనీ తపస్విన విద్యాధరాహ, తపస్సు చేసుకునే విద్యాధరులు అనొచ్చు. తపస్సులు వేరు. విద్య ఎవరేం చెప్పుకున్నా ఆ పర్వతం మీద అనేక రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా అందులో ఒక జనాభా, ఒక భాగం. వీళ్ళు ఏం చేశారు? ఈ పర్వతం ముక్కలు ముక్కలు అయిపోతుందని. పాముల సంగతి అలా ఉంది. అంతకు ముందేమో ఆ లోహాలు వాటివి చెప్పాడు. ఆ తర్వాత జంతువులు కేకలు పెట్టేసినాయి, ఆ సంగతి చెప్పాడు. తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు? ఈ తపస్సులు విద్యాధరులు ఏం చేశారు? ఉత్పేతు స్త్రీ గణై సహా, ఆ జంటలు ఉన్నారు విద్యార్థులు. తపస్సులు జంటలు ఉండరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరుగా చెప్పుకోవచ్చు. విద్యాధరులు ఎప్పుడు జంటలుగా ఉంటారు. ఇదే విషయాన్ని కాళిదాసు హిమాలయ పర్వతాన్ని వర్ణించినప్పుడు చక్కగా వర్ణిస్తాడు. అక్కడ ఉత్పేతు, పర్వతం మీద నుంచి పైకి ఎగిరిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు పైకి. ఇక్కడ ఉంటే మనం కూడా అయిపోతాం, చచ్చిపోతాం అని అనుకొని అట్లా ఏమేమి మర్చిపోయారు. ఆ తొందరలో ప్రాణభయంతో మృగాలు కేకలు పెడితే ఈ విద్యాధరులు ఉన్నట్టుండి చక్కగా అన్ని వదిలేసి పైకి ఎగిరిపోయారు. ఏమేమి వదిలేశారు? పాన భూమి గతం హిత్వా హైమం ఆసవ భాజనం, హైమమయమైనటువంటి ఆసవం. విద్యాధరులు అంతా ఆనంద జీవులు. వాళ్ళు ఆసవం, వాళ్ళు మద్యాన్ని హైమం ఆసవ భాజనం, బంగారపు పాత్రల్లో పట్టుకొని వాళ్ళు ఆ మద్యం తాగుతూ ఉంటారు. ఆ పాత్ర అక్కడే వదిలేశారు వాళ్ళు. ఇంకా హిత్వా, విడిచిపెట్టేశారు. పాత్రాణి చ మహార్ఘాని, అటు హైమ ఆసన భాజనములైనటువంటి పాత్రల్ని, మహార్ఘాని గొప్ప గొప్ప విలువైన పాత్రల్ని వదిలేసి, కనకాంశ హిరణ్మయాన్, చిన్న చిన్న బుడి చెంబులు లాంటివి, వాటిని కూడా వదిలేశారు. లేఖ్యాన్, తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర రకరకాల సామాగ్రి పెట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ లేఖ్యాన్, లేఖ్యం అంటే లిఖ ధాతువు, నాకటం. తేనె లాంటివి పదార్థం ఉంది అక్కడ. ఎందుకంటే మధ్య మధ్యలో ఆ తేనెని వాళ్ళు నాలుగుతో చప్పరిస్తూ ఉంటారు. దాన్ని వచ్చి వదిలేశారు. ఉచ్యావచాన్ భక్ష్యాన్, రకరకాలైనటువంటి భక్ష్యాలు, తిండి పదార్థాలు. మాంసాన్ని వివిధాని చ, అనేక రుచికరమైనటువంటి మాంస వంటలు వండుకొని చక్కగా పక్కన పెట్టుకొని, ఆసవం పెట్టుకొని, తేనె పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు హాయిగా ఆనంద జీవులు కాబట్టి స్త్రీ పురుష జంటలు వాళ్ళు ఆనందిస్తున్నారు ఆ మహేంద్ర పర్వతం మీద. అది వాళ్ళకి నిలయం, చారణులకు నిలయం, తపస్సులకు నిలయం, మృగాలకి నిలయం, వృక్షాలకి నిలయం. ఏ వాటిల్లో ఏ మార్పులు వృక్షాల్లో, మృగాల్లో, తపస్సుల్లో, చారణుల్లో, విద్యాధరుల్లో ఏమేమి మార్పులు వచ్చింది? ఒక్కటే మూల కారణం, పీడయామాస. ఏం అద్భుతమైన రచన! దాన్నే ఏమంటారు ఇంగ్లీష్లో అంటే విజన్, ఆ దృష్టి. వాల్మీకి మహర్షి యొక్క ఆ అద్భుతమైనటువంటి దృష్టి, అది అనితర సాధ్యం. ఇది అంతా కూడా మనం ఇటువంటి వాతావరణాన్నే సాధనా మార్గంలో మనం భావించుకోవాలి. ఒక్క క్రియ పీడయామాస, మనం ఆ అర్థాన్ని భావించుకోవచ్చు, అందులో దోషం లేదు. ఏమని? మనలో ఉన్న దుష్టభావాల్ని పోగొట్టుకోవటమే మనం చేయవలసిన పీడయామాస అనేటటువంటి క్రియాపదం యొక్క అర్థంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చును. ఇంకా ఏం వదిలేశారు వాళ్ళు? ఆర్షభాణి చర్మాణి, చక్కగా ఎద్దుతో తోళ్లతో తయారు చేసినటువంటి ఆ పట్టాలు, పట్టికలు అలాంటివి పెట్టుకున్నారు. అవి ఖడ్గాంశ కనకత్సరూన్, ఖడ్గాలు ఉన్నాయి. బంగారపు సరు అంటే పిడి, ఆ కనక బంగారపు పీడులతో ఉన్నటువంటి ఆ ఖడ్గాలను కూడా వాళ్ళు అక్కడే వదిలిపారేశారు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? కృత కంఠ గుణాహ, మెడలో పుష్పమాలలు. క్షీబాహ, మత్తులై, క్షేపం మద్యంతో మత్తులై ఉన్నారు. రక్తమాల్యానులేపనాహ, రక్తమాల్యాలు, ఎర్రని మాలలు, వాటిని చక్కగా అనులేపనాలు. రక్తాక్షాశ్చ, వాళ్ళు చక్కటి ఎర్రటి ఆ మదిరాపానం వల్ల ఎర్రనైన కన్నులు కలిగిన వాళ్ళు. పుష్కరాక్షాశ్చ, వాళ్ళు ఏం చేశారు? గగనం ప్రతిపేదిరే,
రక్తాక్షా పుష్కరాక్షా విద్యాధరా గగనం ప్రపేదిరే. అటువంటి విద్యావరుడు అవన్నీ వదిలిపెట్టేసి ఆకాశంలోకి లేచక్కపోయినారు ఆ భయం పడి. ఇంకా వాళ్ళ సంగతే ఇంకా చెప్తున్నాడు. హార నూపుర కేయూర పరిహార్య ధరాహ స్త్రియ. వాళ్ళు ఏమేం చేశారు? హారములు, ముత్యాల సరుడు, నూపురాలు, ఆ కాలికి ధరించే అందెలు, తర్వాత కేయూరాలు అంటే భుజకీర్తులు, తర్వాత పారిహార్యములు అంటే కంకణాలు, ఇవన్నీ ధరించి అందంగా ప్రకాశించేటటువంటి విద్యాధర స్త్రీలు ఆ పర్వతం ఆ విధంగా కదలటం చూసి వీళ్ళు అదిరిపోయి తమ యొక్క భర్తలతో కలిసి నవ్వుతూ పైకి ఎగిరిపోయారు. విస్మితా సస్మితా తస్తు ఆకాశే రమణై సహా. సస్మితా ఎందుకు అంటే వాళ్ళకి మరణ భయం లేదని ధ్వనిస్తున్నది. ఇటువంటి ఈ పీడాకరమైన పరిస్థితుల్లో మన యొక్క ఈ ఆనందమయ జీవితం ఈ అనుభవించటం కుదరదులే, కాసేపు వాయిదా వేసుకుందామనో మరే ఉద్దేశంతో వాళ్ళు ఆ దాంట్లో నుంచి పైకి మృగాలు భయంతో అరిచిన ఈ వీళ్ళు మాత్రం తెలిసి అక్కడి నుంచి హనుమంతుడు. అదే సంగతి మనకు తర్వాత చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకాశే రమణై సహ దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం. విద్యాధర శ్రేష్ఠులు ఆయన ఇప్పుడు మహావిద్యని ప్రదర్శించాడు. హనుమంతుడు అష్టమహాసిద్ధి రూపమైన తమ మహాశక్తిని ప్రయోగించి ఆకాశంలో ఒక చోట నిలిచి ఆ పర్వతాన్ని వాడు చూశారు. అదే చెప్తున్నాడు. అది అంతే. దర్శయంత అవలోకించారు. దేనిని? మహావిద్యాం దర్శయంత. దానికి కూడా వాళ్ళకి అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ విధమైన ప్రమాదానికి గురి కాకుండా తప్పుకొని వాళ్ళ యొక్క ఆ ఈశిత్వం వలన ఆ వాళ్ళ విభూతి వలన అణిమాది అష్టసిద్ధులు ఉండటం వలన కలిగిన విభూతి బలం చేత వాళ్ళు ఏం చేశారు? ఎవరెవరు వాళ్ళు? విద్యాధరులు మహర్షులు కూడా సహితాస్తస్తు అందరూ కలిసి ఒకే కట్టకట్టుకుని ఆకాశే తస్తు అక్కడ నిలబడి వీక్షాంచకృశ్చ పర్వతం అక్కడ పైకెళ్ళి ఆకాశంలో నుంచి మళ్ళీ ఇడు చూస్తున్నారు పర్వతం అంక ఇక్కడ ఏం జరుగుతుందా అని. ఆ దృశ్యాన్ని కూడా చూపించాడు. శుశ్రూశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చరణానాంచ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళల్లో ప్రధానీయుల ముఖ్యులైనటువంటి చారణులు ఈ మొదలైన వాళ్ళు కూడా అప్పటికి వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు ఒక విషయాన్ని బిగ్గిరిగా అందరికీ వినపడేటట్లు చెప్తున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మీరేమీ భయపడకండి, అందరూ భక్తితో రెండు చేతులు జోడించి నమస్కారం చేసి లైన్లో మీ స్థానాల్లో మీరు నిలబడండి. ఎందుకంటారా? బలవంతుడైనటువంటి హనుమాన్ మారుతాత్మజ, మారుతాత్మజుడైనటువంటి పవనదేవుని కుమారుడైన హనుమంతుడు ఏ పర్వత సంకాశ, పర్వతంతో సమానమైన వాడు ఈ పర్వతం మీద నుంచి ఎగిరి ఆకాశ మార్గంలో మహావేగ సముద్రం మకరాలయం తితీర్షతి. ఎటువంటి సముద్రాన్ని దాటగలడు? మకరాలయం, మొసళ్ళ లాంటి పెద్ద పెద్ద క్రూర జంతువులు, క్రూర అయినటువంటి సముద్ర జలచరాలు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని తితీర్షతి దాటటానికి సిద్ధంగా ఉన్నాడు. దాటగోరుచున్నాడు, దాటుతాడు. అదిగో చూడండి, మీరు కావాలంటే మీ జన్మ ధన్యమైపోతుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటటం మనం చూశామంటే, చూడటం అంటే చూడటం రెండు రకాలు. ఎదురుకుండా జరిగింది చూడటం ఒక రకం అయితే, ఆ జరిగిన దాన్ని కళ్ళు మూసుకునైనా చూడొచ్చు మనసులో భావించి. ఏదైనా ఒకటే. ఎదురుకుండా జరిగిన దాన్ని కళ్ళు తెరిచి చూడటం కంటే ఎప్పుడు జరిగినా దాన్ని కళ్ళు మూసుకుని భావించటం బాగా ఎక్కువ శక్తి కలది. మొదటి దానికంటే రెండవ దాని యొక్క ప్రభావం ఎక్కువ.
మొదటిది చూస్తే కాసేపటికి మర్చిపోవచ్చు, కానీ లోపల చూసింది ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. కాబట్టి హనుమంతుడు సముద్రాన్ని లంఘించటం అనే విషయాన్ని చూడండి, చూసి మీ జన్మలు ధన్యం చేసుకోండి. ఇంకొక విషయం దీనివల్ల ధ్వనిస్తోంది. ఓ సాధకులారా, మీ సాధనా మార్గంలో మీరు హనుమంతుని యొక్క అడుగుజాడల్లో నడవండి. ఒక్కటే మాట. మీకు ఆ విధంగా నడిస్తే మీ ఫలితం మీకు దక్కుతుంది, సిద్ధిస్తుంది. ఎందుకు తితీర్షతి? ఎందుకండి హనుమంతుడికి ఏం పని లేదా? ఎందుకు సముద్రం దాటుతున్నాడు? వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదో అని. ఎవరు? విద్యాధరులు వాళ్ళే చెప్తున్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే చారణులు, సిద్ధులు, వాళ్ళు సిద్ధచారణ సంఘాలు. వాళ్ళు గ్రహించేసి అందరికీ ఆ వార్తని వాళ్ళు పంచిపెట్టేస్తున్నారు అనమాట. ఎందుకు దాడతాడయ్యా ఆయన? రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. సముద్రం యొక్క పరంపారం, అవతలి ఒడ్డుని, అది దుష్ప్రాపం. అసలు ఎవడు ఎవడు వెళ్ళలేడు అవతల ఒడ్డుకి. అటువంటి దాన్ని ఈయన ప్రాప్తుమిచ్చతి, పొందడానికి, అవతల ఒడ్డుకి వెళ్ళటానికి ఈయన. ఎవరికి ప్రయోజనం దీనివల్ల? రామార్థం వానరార్థంచ. వానరుడు సుగ్రీవుడు, వానరులందరూ అక్కడ ఆయన పక్కన నిలబడి ఉన్నారుగా, వాళ్ళ కోసం. వాళ్ళకి మాట ఇచ్చాడు, దాటుతాను, వెళ్ళి చూసి వస్తాను అని చెప్పాడు. ఆ ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం వచ్చాడు. ఆ సుగ్రీవుడి ఆజ్ఞను తలదాల్చి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఈయన పెడతాను. వీటన్నింటికంటే శ్రీరాముడి యొక్క ప్రయోజనం కోసం అమ్మవారిని నేను చూసి వచ్చాను లంకలో అని చెప్పటం కోసం ఈయన లంకకి వెళ్ళడానికి ఆకాశ మార్గంలో తర్తుం ఇచ్చతి, ఈయన దాట కోరుతున్నాడు. సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి ఇది విద్యాధర శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం. ఆ సిద్ధులు, చారణులు, ఆ చారణులు అనే మాట మళ్ళీ ఇక్కడ చెప్పాడు ఆయన వాల్మీకి. చారణులు, సిద్ధులు, ఆ చారణాచరితే పదే అంటే అదే, వాళ్లే కనిపెట్టారు. అదే చారణుల యొక్క గొప్పతనం. ఆకాశ మార్గంలో ఏమేం జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఎలా వెళ్ళాలి, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ హనుమంతుడి ప్రయత్నం వాళ్ళు వెంటనే కనిపెట్టి చెప్పారు. ఈ మాట విన్నారు ఎవరు? జంటలు, విద్యాధర జంటలు, మహర్షులు. ఆకాశం అన్ని సామాగ్రి కింద వదిలేసి పైకి వెళ్ళారే వాళ్ళు విని శ్రుత్వా వచః తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశు పర్వతే వానరర్షభం. వానరుల్లో ఋషభంలాగా అప్పుడు చూశారు వాళ్ళు విద్యాధరులు, విద్యాధరుల యొక్క జంటలు. ఎవరిని చూశారు? ఎలాంటి అప్రమేయం దదృశు. అబ్బా, ఇంత ప్రమేయమా? అసలు ఈయన ఎంతగా పెరిగిపోయాడు, ఈయన ఎలాగా, ఈయన ఈ ప్రమాణం ఏమిటి, ఈ కొలత ఏమిటి, మామూలు మనిషి ఈయన, లేకపోతే సాక్షాత్ భగవంతుడేనా, ఏమిటిది అని వాళ్ళకి అర్థం కాల. దదృశు పర్వతే వానరర్షభం. అక్కడికి ఆ పీడయామాస అనేటటువంటి క్రియ యొక్క అర్థం పూర్తయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక క్రియ మొదలవుతున్నది. దుధువేచ ఒక్కసారి శరీరం మీద ఉన్న వెంట్రుకల్ని విదిలించాడు. దుధువేచ సహ రోమాణి, శరీరం మీద ఉన్న ఇట్లా వాటిని విదిలించాడు. చకంపేచ, ఒక్కసారి శరీరాన్ని జడిపించుకున్నాడు, అంటే దాన్ని కంపింపజేశాడు అనమాట. అచలోపమహ, ఎవరు? పర్వతం లాంటి హనుమంతుడు. ఇంకా మూడో పని చేస్తున్నాడు. ననాద సుమహానాదం సుమహానివతో యద. ఒక్కసారి శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకల్ని జడిపించాడు, శరీరాన్ని ఇలా కదిలించాడు ఒక్కసారి. ఆ తర్వాత ననాద, ఒక్క పెద్ద కేక పెట్టాడు, పెడబొబ్బ పెట్టాడు. ఆ కేక దేనికి గుర్తు? చెయ్యబోయేటటువంటి పనికి గుర్తు. అలా ఆ కేక పెడితేనే గాని ఉత్సాహం అంతా ఒక్కచోటికి రాదు. ఆ ఉత్సాహంతో ఎగరటం అనే పని ప్రారంభం
కాదు. అది దానికి సూచన అన్నమాట. ననాద సుమహానాదం, ఎలా ఉంది అది ఆయన నాదం. సుమహానివతో యద, ఒక మేఘం గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఇంకా తర్వాత ఇంకొక పని చేశాడు. ఆనుపూర్వ్యేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చితం. లాంగూలం తోక, ఆ తోక నిండా వెంట్రుకలే, తెల్లటి వెంట్రుకలు, ఎర్రటి వెంట్రుకలు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఆయన కదా ఆయన హనుమంతుడు. ఆ వెంట్రుకలు కూడా అలా అందంగా చక్కగా ముద్దుగా ఉన్నాయి. అటువంటి ఆ వెంట్రుకలతో కూడిన లాంగూలాన్ని ఆయన ఏం చేశాడు? ఆనుపూర్వ్యేణ, గుండ్రంగా ముడుచుకొని వెంట్రుకలతో నిండు ఉన్న తన పెద్ద తోకని అనుపూర్వ్యంగా, దాని అంటే చక్కగా మొదటి నుంచి ఇలా చివరి దాకా ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి ప్రకారంగా వృత్తాకారంలో లాంగూలం, లోమభిశ్చితమైన లాంగూలాన్ని ఉత్పతిష్యన్, ఇలా తోక ఎగరేశాడు. అది ఎగిరి మళ్ళీ ఇలాగా వృత్తాకారంలో మళ్ళీ అక్కడికి మొదటిగా వచ్చింది. అది ఉత్పతిష్యన్ విచిక్షేప, తోకను ఒక్కసారి అలాగా నేలకేసి కొట్టేసరికి అది వృత్తాకారంలో వెళ్ళి అలా నేలను కొట్టుకుంటే అది ఎలా ఉంది? పక్షిరాజ యువరగం, గరుత్మంతుడు ఆకాశంలో పెడుతూ పామును తన ఆహారం కనబడితే గవాలను కిందకి వెళ్ళి ఎప్పుడు కిందకి వెళ్ళాడో, ఎప్పుడు దాన్ని నోటకొరుచుకున్నాడో, ఎప్పుడు పైకి వెళ్ళాడో, ఎప్పుడు ఆ పర్వతం ఇలా వృత్తంలాగా గిరగిరా తిరిగిపోతుందో, అటువంటి ఆ సర్పంలాగా ఆ తోకనే ఆయన అలాగా కంపింప చేశాడు. ఆకాశానికి ఎగరబోసు గుండ్రంగా ముడుచుకొని వెంట్రుకలతో అందంగా నిండి ఉన్న తన పెద్ద తోకని గరుత్మంతుడు సర్పాన్ని చిమ్మునట్లుగా ఆ కొండపైన పడజిమ్మెను అంటున్నారు వ్యాఖ్యాతలు. ఇంకా ఏం చేశాడు ఆయన? తస్యలాంగూలం ఆవిద్ధం అత్తవేగస్య, ఆవిద్ధం నేలకేసి ఇట్లా కొట్టాడు ఆ తోకను. ఆవిద్ధం ఆత్తవేగస్య పృష్ఠత దదృశే గరుడేనేవ క్రియమాణో మహోరగ. అది ఎలా కనపడింది? గరుత్మంతుడు చేత పట్టుకొని పోబడుతున్న మహాసర్పంలాగా ఉంది ఆయన యొక్క వాలం. ఆ హనుమంతుడి వాలం వెనక వంకరగా ఆ వాలం ఇలా వంకరగా పెట్టాడు అనమాట ఆయన. అది వృత్తం అని ఇందాకే చెప్పాడు. తస్యలాంగూలం ఆవిద్ధం అతవేగస్య, వేగంతో ఆవిద్ధం ఆయన ఇలా నేలకేసి కొట్టేసరికి పృష్ఠత వెనక భాగంలో దదృశే గరుడేనే హ్రియమాణో మహోరగా బాహు సంస్తంభయామాస. మహాపరిఘ సన్నిభవ్, పెద్ద ఇనప గుదీలు, అటువంటి ఇనప గుదీలతో సమానంగా ఉన్నాయి ఆ బాహువులు. ఇది మాంసమా ఇనువా? ఏమి కాదు, అది పూర్తి ఇనువే, అలా ఉంది ఆయన బాహువు. అటువంటి గట్టి బాహువుల్ని ఆయన ఏం చేశాడు? తన భుజములను ఏం చేశాడు ఆయన? ససాదచ కపిహి కట్యాం చరణౌ సుంచుగోచ. ఆ పర్వతం మీద దాన్ని ఆయన పర్వతం మీద గట్టిగా నొక్కిపట్టి నడుము సన్నం చేసుకుని కాళ్లను కుంచింపజేశాడు. అది ఆ 3 పనులు ఇక్కడ జరిగినాయి. బాహు సంస్తంభయామాస, భుజాల్ని స్తంభింపజేశాడు. ససాదచ, ఆ తర్వాత దాన్ని గట్టిగా నొక్కిపెట్టాడు. కట్యాం చరణవు సంచుకోచ, కాళ్ళని సంకుంచు అంటే ఇలా ముడుచుకొని, మళ్ళీ ఎందుకు ముడుచుకోవటం? మళ్ళీ పైకి ఎగరటానికి. ఈ విధంగా చేశాడు. సంహృతి, ఇవన్నీ హనుమంతుడు చేసిన పనులే. ఎక్కడి నుంచి? ఈ ఏషా దగ్గర నుంచి. ఎంత అద్భుతమైన క్రియలు ఇవన్నీ! అన్ని భూతకాలాన్ని తెలియజెప్పేటటువంటి లిడ్ రూపంలో ఉన్నటువంటి క్రియలు ఇవన్నీ. ఈ క్రియలు, ఒక క్రియ చెప్పటం, దానివల్ల కలిగిన ఫలితాన్ని చెప్పటం, ఇది రచనా విశేషం రామాయణం. ఇది సౌందర్యం ప్రతి క్షణం, ప్రతి విషయంలోనూ ఉంది. హనుమంతుడిలో సౌందర్యం ఉంది. ఆయన మాట సుందరంగా ఉంటుంది. ఆయన భావాలు, ఆయన నడవడి, ఆయన చేస్తున్న ఇదిగో ఈ వేష, ఈ సంచచార విచచార, ఇవన్నీ సౌందర్యమే. అలాగే ఈ ఘట్టం అంతా కూడా సౌందర్యము. అది చెప్తున్నాడు. తేజ సత్వం సంహృత్య
తథా భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ సవీర్యవాన్. అది సంహృత్య చ భుజౌ శ్రీమాన్, శ్రీమంతుడు, తథైవ చ శిరోధరాం మెడని సంకోచింపజేసి, సంహృత్య శిరోధరాం మెడని ఇలా గట్టిగా రిక్కించాడు అన్నమాట. భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ సవీర్యవాన్. తనలో ఆవేశింపజేసుకున్నాడు. ఆ వేటి తేజస్సు, బలము, పరాక్రమం మరింత అధికంగా ఆవేశింప చేసుకుని పైకి తీసుకొని వచ్చాడు. ఇక మార్గమాలోకయందూరాత్ ఊర్ధ్వం ప్రణిహితేక్షణ. గురి తప్పకుండా సూటిగా ఎక్కడ ఏ కేంద్రంగా చూడాలో ఆ కేంద్రంగా చూస్తూ అదు మార్గమాలోకయన్, ఏ మార్గంలో వెళ్ళాలో తప్పు లేకుండా ఒక చిన్న అంగుళం కూడా తేడా లేకుండా తన మార్గాన్ని తాను నిర్ణయం చేసుకుని దూరంగా లక్ష్యాన్ని మీద దృష్టిని పెట్టి రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయతు. ప్రాణాల్ని హృదయంలో బిగబట్టాడు. ఎగరటానికి అంత ప్రయత్నం చేయాలి. ఇది మామూలుగా ఎగురితే ఒక గజం దూరం వెళ్ళి కింద పడతాడు. ఇది అలా కాదు. 100 యోజనాల వరకు ఇక్కడ చేసిన ఈ ప్రయత్నం యొక్క ఫలం ఉండాలి. ఎంతసేపు ఉంటే ఈ ప్రయత్న ఫలం ఆయన సముద్రాన్ని 100 యోజనాల సముద్రాన్ని దాటగలడో అంత ప్రయత్నం ఇక్కడ చేశాడు. అది వాల్మీకి నిరూపించదలుచుకున్నటువంటి అర్థం, మనం భావించదలుచుకున్న అర్థం. సాధకుడు కూడా ఆత్మజ్ఞాన సంపాదనకి ఎంత సంసిద్ధిని చూపించాలో ఈ ప్రయత్నం వల్ల తెలుస్తుంది కదా. ఈ హనుమంతుని యొక్క ఈ ప్రయత్నం వల్ల ఆత్మ సాధన జ్ఞానాన్ని అనే అంశాన్ని మనం భావించకపోతే ఇంకా దాంట్లో ఔచిత్యం ఎలా ఉంటుంది? దాని సందేశం ఏమిటి? హనుమంతుడి ఇంత ప్రయత్నానికి ఫలితం ఏమిటి? ఏమీ కాదు. మనం ఆ విషయాన్ని భావించకపోతే ఇదంతా వ్యర్థమైపోతుందనే అనుకోవచ్చు. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. ఆ ఊర్ధ్వంగా చూస్తూ ఆకాశాన్ని అవలోకయన్ చూస్తూ తన చూపుని పైకి ప్రసరింపజేసి హృదయంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిరోధించాడు. ఆ నిరోధిస్తేనే కానీ గాలి పీలుస్తూ వదులుస్తూ ఉంటే కదలిక రాదు. గాలి బిగబడితేనే కదలిక వస్తుంది అన్నమాట. తర్వాత మహాబలుడు కపిశ్రేష్ఠుడు ఆ హనుమంతుడు పాదాలతో కొండని అదింపెట్టి చెవులు ముడుచుకొని ఎగరబోచు చెంతనున్న వానరులతో ఇలా అంటున్నాడు. అదే చెప్తున్నాడు. నికుంచ్య కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్టన్ మహాబల వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీతు. ఇంకా ఆ ఒక్క మాట చెప్పేస్తే మళ్ళీ కనపడి వెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు, తన మనసులో మాట బయటపెట్టి చెప్తున్నాడు. ఆ మాట ఏమిటో, అందులో ఏం సందేశం ఉందో, ఎంత ఆత్మధైర్యం ఉందో ఇది మనం తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.